అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. శ్రీరామని నామెంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా. కదలి ఖర్జూరాల ఫలముల కన్నను, కదలి ఖర్జూరాల ఫలముల కన్నను, పావనమౌ నీ నామెంత రుచిరా శ్రీరామ. అంతే కదండి. కదలి అంటే అరటిపండు, ఖర్జూర పండు పాయసం కంటే కూడా తీయగా ఉంటుందటండి శ్రీరామనామం. అసలు శ్రీరామనామం పలుకుతుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదండి. అలాంటి రామనామం శ్రీరామాయణాన్ని మనం గేయ రూపంలో చెప్పుకుంటున్నాము కదా. ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలండి. సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. భరతుడు, శత్రుఘ్నుడు ససైన్యంగా ముగ్గురు తల్లులతోటి బయలుదేరి వస్తుంటే గుహుడు చూసి, ఇదేంటి వీళ్ళందరూ ఇలా సైన్యంగా వస్తున్నారు, సీతారాములకి ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఆపద తలపెట్టనున్నారా ఏమిటని చెప్పేసి ఎదురేగి దేనికి వస్తున్నారని చెప్పేసి అడగంగానే, వాళ్ళకి మేమేమి అపకారం చేయటానికి రావటం లేదు గుహుడా, వారు ఎక్కడున్నారో చెప్తే వారిని చక్కగా తీసుకొని వెళ్ళి రాజ్యాభిషేకం చేయాలనే సంకల్పంతోనే వస్తున్నాను, నా తల్లి చేసిన దానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నానని భరతుడు అంటంతో చిత్రకూట పర్వతం దగ్గరికి వారు వెళ్ళటానికి కొన్ని పడవలు ఏర్పాటు చేశాడు గుడు. వారితో పాటు వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. దూరం నుంచే వాళ్ళని చూసినటువంటి లక్ష్మణుడు భరతుని సైన్యాన్ని చూసి దాడి చేస్తారని తలచి, భరతుని సైన్యాన్ని చూచి దాడి చేస్తారని తలచి, లక్ష్మణుడు ఆగ్రహించి శ్రీరామునికి వివరించే, లక్ష్మణుడు ఆగ్రహించి రామునికి వివరించే, ఆవేశముతోటి శ్రీరామునికి వివరించే, తొందరపడవద్దని కోపమసలే వద్దనే, తొందరపడవద్దనే కోపమసలే వద్దనే, భరతుడు అలాంటివాడు కాదనెను, భరతుడు అలాంటివాడు